యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి భూమి మీద పుట్టే ప్రతి మనిషిలోనూ కూడా అన్ని రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇక అన్ని రకాలుగా మరి మనస్సు నిండా నింపుకుని మనిషి జీవిస్తూ ఉంటాడు. దాంతోపాటుగా అతిశయం అనేది కూడా ఉంటుంది. అతిశయం అంటే గర్వపడటం. చాలామంది తన్ను తాను గర్వపడుతూ ఉంటారు. ఒక రోజుని ఇజ్రాయిల్ ప్రజలందరినీ ఏలే రాజు సౌలు గారు ఉన్నాడు. చాలా బలవంతుడైన రాజు, ఇజ్రాయిల్ దేశానికి మొట్టమొదటి రాజు. అతని సైన్యం కూడా ఒక లోయ దగ్గర నిలబడి ఎదురుగా వచ్చే ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుని ఎదిరించడానికి వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఈ గొలియాతు అనే వ్యక్తి చాలా పొడవైన వ్యక్తి. అతని శిరస్రవణము, అతని కత్తి చాలా పెద్దవి. మిగతా సైన్యం అంతా కూడా చిన్నపిల్లలాగా అతను ఎదురుగుండగా ఉన్నారు. అక్కడికి సౌలు దగ్గరికి ఒక చిన్న కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళి ఆ యుద్ధాన్ని చూసినప్పుడు అనుకున్నాడు, ఈ ఫిలిష్తీయుడిని నేను చంపుతాను అంటున్నాడు. వీళ్ళందరూ ఏమంటున్నారు, నువ్వు చిన్న కుర్రాడు, వాడిని చంపడం ఏంట్రా బాబు, నువ్వెంత జానబేతుడు ఉన్నావు, నీకు అంత గర్వం పనిచేయదు అంటుంటే, లేదు నేను వాడిని చంపుతాను. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తృణీకరించేటువంటి ఈ ఫిలిష్తీయుడు ఒక గొప్ప లెక్క నాకు అని అతని మీద ఈ కుర్రాడు అంటుంటే అందరు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఎంతమంది సైన్యం ఉన్నాం, ఈ సైన్యం అంతా కూడా బెదిరిపోతున్నారు, అదిరిపోతున్నారు. సౌలు రాజు అయితే గుడారంలో కూర్చుని ఇదేం కర్మరా బాబు, మనకి ఇజ్రాయేల్ అందరినీ కూడా తృణీకరిస్తున్నాడు, నీచంగా మాట్లాడుతున్నాడు అని రాజు అనుకుంటుంటే, మరి వీళ్ళందరూ అనుకుంటుంటే ఇతను మాత్రం నేను అతను చంపుతాను అంటున్నాడు. సో ఫిలిష్తీయుడు ఏమంటున్నాడంటే, మీలో ఒక్కడు నా ఎదురుగా వచ్చి నన్ను ఓడిస్తే కనుక మా ఫిలిష్తీయులందరూ మీకు దాసులుగా ఉంటారు బ్రతికున్నంతకాలం. లేదంటారా, మీరు కనుక ఓడిపోతే కనుక మీరందరూ మా దగ్గరకు వచ్చి దాసులుగా ఉంటారు. ఎవరు వస్తారు, ఎవరు రండి అంటున్నాడు. ఈ చిన్నపిల్లడు ఉన్నాడు కదండి, ఇతను అంటున్నాడు నేను ఏదోలా కానీ చంపేస్తాను, ఉండనియను, బ్రతకనియను వాడిని అంటున్నాడు. ఆ చిన్నపిల్లడు మాటలు కదా అనుకుంటే ఎవడో వెళ్ళి చెప్పాడు సౌలుతోటి, సౌలా మరి ఒక చిన్న కుర్రాడు వచ్చి ఇలా వాళ్ళని చంపేస్తాను అంటున్నాడు అంటే అతన్ని పిలిపించమంటే ఆ పిల్లాడు చిన్నపిల్లాడు వెళ్ళి సౌలు దగ్గర నిలబడ్డాడు. ఇలా ముట్టుకుంటే కమిలిపోతావు, నీ మూతి మీద మీసాలు లేవురా బాబు, సరిగ్గా కత్తి పట్టుకుని నిలబడే సామర్థ్యం కూడా నీ దగ్గర లేదు, వాడిని ఎలా గెలుస్తావంటే అతను ఒక మాట చెప్పాడండి విశ్వాసంతో. నేను అడవి ప్రాంతాల్లో గొర్రెలు మేపేటప్పుడు నా గొర్రెల మీదకి ఎలుగుబంటి సింహం వచ్చి రెండు పడ్డాయి. ఎలుగుబంటిని సింహాన్ని ఒక మనిషి గెలవటం అనేది అసాధ్యము. సింహం వచ్చి గొర్రె పిల్లలను పట్టుకెళ్ళిపోతున్నప్పుడు, ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లలను పట్టుకుపోతున్నప్పుడు ఈ కుర్రాడు వెళ్ళి వెంటనే దాని నోటిని రెండు ముక్కల కింద చీల్చేసి ఆ గొర్రె పిల్లని విడిపించాడు. ఇదే విషయాన్ని సౌలు గారికి అతను చెప్పాడు. నేను ఆ గొర్రె పిల్లని విడిపించడం కోసం ఆ సింహాన్ని రెండు ముక్కల కింద చీల్చేశాను, ఎలుగుబంటిని కూడా చంపాను. నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చిన బలము చేత ఈ కార్యాలు చేశాను. మరి ఆ జంతువులకి ఎలా చేసిన దేవుడు నా స్వజాతీయుల్ని మరి హింసించడానికి, నా సజీవతీయులందరినీ కూడా మరి దూషించేటువంటి ఈ వ్యక్తికి దేవుడు అలా చేయడా, నేనేంటి చంపుతాను దేవుడి నామములో అంటున్నాడు. అంటే ఎంత చక్కగా మరి దేవుని మీద తనకున్న ప్రేమను, తనకున్న విశ్వాసాన్ని చాటుకుంటూ దేవుడే నా అతిశయము అన్నట్లుగా అందరికీ చెప్తున్నాడట. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. ఏదైనా బాధ వచ్చిందనుకున్నా దేవుడు నాకున్నాడు అనాలి. నేను గొప్పవాడిని అనకూడదండి, నేను ఆయన చంపేస్తాను పోటీ చేస్తాను అనకూడదండి. నా దేవుడు చూసుకుంటాడు, నాకే కంటే గొప్పవాడు దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని దేవుని ఏదో అతిశయపడే గుణం మన మీద ఉంటాడు. అంతే కదండి. దేవుని ఏదో అతిశయం ఎప్పుడైతే పడుతున్నామో, దేవుని మనకి ప్రధానమైన కొండ, కోట, డాలు, ఖడ్గముగా చేసుకుంటున్నామో, బలసూరుడైన దేవుడు నా యెహోవా నాకు తోడై ఉన్నాడని మనం ఒప్పుకుంటామో, అప్పుడు మనము
లోకాన్ని జయించగలుగుతాం, ఏదన్నా సరే చేయగలుగుతాం. ఎందుకంటే మన పక్షమున దేవుడు యుద్ధం ఆడతాడట. ఈ చిన్నపిల్లాడు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే ఆయన ఎలాగనగానే రాజుగారు, సరే నాయన నువ్వు వెళ్ళి ఇంత ధైర్యంగా చెప్తున్నావు కదా అని అతని ఒంటికి కవచాన్ని కట్టాడు, నెత్తి మీద ఆ శిరస్రావణం పెట్టాడు, చేతికి ఒక కత్తి ఇచ్చాడు. వెళ్ళి దెబ్బలాడమంటే చూశాడు, అనుకున్నాడు ఇదంతా కూడా నాకు చాలా చిక్కగా ఉందండి, దీంతో నేను వెళ్ళి యుద్ధం చేయలేను, ఇవన్నీ తీసేయండి అన్నాడు. అయ్యో యుద్ధం చేయడానికి ఇవన్నీ కావాలి, లేకపోతే నేను చంపేస్తాడు, పర్వాలేదండి తీసేయండి అన్నాడు. తీసేశారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ లోయలో ఒక 5 గులకరాళ్ళు ఇరుక్కున్నాడు, ఉన్నపాటి గులకరాళ్ళు. ఈ గులకరాళ్ళు ఎరికిని తన ఒడిసిలేసి తిప్పి కొడితే ఆ గొలియాతు నుదుటి మీద పడ్డది. ఆ నుదుటి మీద పడ్డ వెంటనే గొలియాతు ముందుకి పడ్డాడట. అంటే అతనుకున్న విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఒక చిన్న రాయితో కూడా ఎంత పెద్ద సమస్యనైనా సరే, ఎంత పెద్ద బాధనైనా సరే, ఎంత పెద్ద రోగానైనా సరే మనం చంపేయచ్చు. మనకు చిన్న బాధ వస్తేనే కొట్టేసుకుంటాం, అయ్యో నా బాధ వచ్చింది, అప్పుల బాధలు అయిపోయాం, ఇరుకుని పడిపోయాం, అయ్యో నేను చేసిన అప్పులన్నింటిలో కూడా చచ్చిపోవాలి అని చాలామంది ఆ బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో తాగేసి తన పిల్లలుగా తాగించేసి చనిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో సించునాడ బ్రిడ్జి మీద నుంచి ఒక అతను తన పిల్లలిద్దరిని పట్టుకుని గోదావరిలో దూకేశాడు. దాంట్లో రాసింది ఏంటంటే, నేను అప్పుల పాలైపోయాను, నా భార్య కూడా నా మాట వింటలేదు కాబట్టి నేను దూకేశాను. చిన్న సమస్య అనేది ఒక్కరోజు ఉంటుందండి, అది 10 రోజులు ఉంటుందా, 11వ రోజుని ఈ సమస్య తొలగిపోతుంది. సమస్యలని ఎప్పుడు కలకాలం మనతో ఉండవు. రోగాలన్నింటినీ కూడా దూరపరచుకోవచ్చు, సమస్యలు దూరపరచుకోవచ్చు. ప్రతి దాని ఎందుకు కూడా దేవుని ఎందుకు అతిశయపడటం నేర్చుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిగ్గుపడ్డారు. ఎంత చిన్న కుర్రాడు ఫిలిస్తీయుని చంపాడంటే, మరి ఈ సమస్య నుంచి మా అందరినీ గట్టెక్కించాడంటే, మరి దేవుడు ఎంత గొప్పవాడో, అతను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నామానికి మహిమలు చెల్లించారట. ఎవరిని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లించారు? దావీదును బట్టి దేవునికి మహిమలు చెల్లించారు. మనను బట్టి ఒకడు దేవునికి మహిమ చెల్లించాలంటే, బలమైన కోట అంటున్నాడంటే, బలమైన ఖడ్గము అంటున్నాడంటే, ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచితే ఏదొచ్చినా సరే నా దేవుడైన యెహోవా నా వెనకాల వచ్చేస్తాడు, నన్ను కాపాడుతాడు, ఎంతమంది వచ్చినా నేను ఏమీ చేయలేరు, నీ అందే నేను అతిశయపడుచున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక రోజున అపోస్తలుడైన పౌలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తమానం చెప్పాలనుకుంటున్నాను. నేను వెళ్ళిన ఆ ప్రాంతంలో వెళ్ళబోయే ఆ ప్రాంతంలో చాలామంది నన్ను చంపాలని కాచుకుని కూర్చున్నట్లుగా నాకు సమాచారం ఉంది. మరి నన్ను ఏం చేయమంటావు? మరి ఈ శ్రమలన్నింటినీ తప్పించి ఎక్కడికి వెళ్ళినా నన్ను కొడుతున్నారు, ఉమ్ములుస్తున్నారు, తిడుతున్నారు, అన్నిటికీ కూడా సమాధానపడి నేను వెళ్తున్నట్టు ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నాను, దయచేసి ఆ శ్రమ నుంచి తప్పించు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అతనితో అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. కృప అంటే ఏంటండి? కృప అంటే దేవుని సహాయం. నా కృప నీకు చాలు, నా యందు నువ్వు అతిశయపడుతున్నావు కదా, నేను ఉన్నానని నమ్మేవు కదా, విశ్వాసంతో ఉన్నావు కదా, నా కృప నీకు చాలు, నా సహాయం నీకు ఉంటే చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అదరక్కర్లేదు బెదరక్కర్లేదు అన్నాడు. ప్రభు అయితే సరే, ఈ శ్రమలన్నీ కూడా నా భుజాన్ని వేసుకుని మోసుకుపోతాను అన్నాడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము దేవుని యందు అతిశయపడతాను, నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసముతో ఉంటే ఆ శ్రమలాగా మనకు అనిపిస్తుంది. రోమపత్రిక మరి 5వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. రోమ యందు అతిశయపడుతుంది. మనం దేని యందు అతిశయపడాలి? శ్రమల యందు అతిశయపడాలి. ఈ శ్రమల కంటే గొప్పవారమని మనం ఎంచుకోవాలి. సిగ్గుపరచదు. ఓకే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది కాబట్టి మనము శ్రమల యందు అతిశయపడుదుము. అంటే అతిశయపడి ఎప్పుడు పడతాము? కొన్ని విషయాల్లో అతిశయపడాలి, కొన్ని విషయాల్లో అతిశయపడకూడదు. మనం మనుషుల దగ్గర అతిశయపడకూడదు.
డబ్బు బంగారాలను చూసి అతిశయపడకూడదు. మన శ్రమలు ఉంటాయి చూసారా, వాటి మీద అతిశయపడాలి. నువ్వేంటి నన్ను ఎదిరించేది, నువ్వేంటి నన్ను చంపేది, శ్రమ నన్నేం చేస్తావు నువ్వు, నేను నీ మీద అతిశయపడుతుంది, నీకంటే గొప్పవాడిని, ఎందుకంటే నన్ను సృష్టించిన సృష్టికర్త నా వెనకాల ఉన్నాడు అని శ్రమలను ఎదిరించే గుణము కలిగి మనము శ్రమల యందు అతిశయపడి, చాలాసార్లు మనం అతిశయపడతాం, కొన్నిసార్లు కొన్ని వాటి మీద అతిశయపడి మనం గోతులు పడుతూ ఉంటాం. రాజులు గుర్రాల యందు అతిశయపడతారు, సైనికులు యందు అతిశయపడతారు, కోటలను చూసి అతిశయపడతారు, బలాన్ని చూసి అతిశయపడతాడు. అతిశయం అంటే వీరందరూ నాకున్నారు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటాడు. కానీ దేవునితో యందు అతిశయపడకపోతే ఎన్నున్నా ఏమున్నా సరే అతను ఎంత సైన్యం ఉన్నప్పటికీ కూడా అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, ఏది కూడా సహాయం వచ్చేది. కాబట్టి అతిశయపడేది దేవుని యందు మనము అతిశయపడము నేర్చుకోవాలి. ఇతను ఏమనుకున్నాడు, ఇన్ని గోధుమలు పండాయి కదా, మరి గోధుమలన్నీ కూడా దాచుకోవటానికి మనకున్నటువంటి ఆ గోధుమల కొట్టులు చిన్నవి, ఆ సాలలు చిన్నవి, కాబట్టి పెద్దది చేద్దామని పాతవన్నీ పడగొట్టించి కొత్త ధాన్యపు కుట్లు తయారు చేయించి ఆ గోధుమలన్నీ ఎగరబోసి ఎండబెట్టి పట్టుకొచ్చి చక్కగా ఆ గోధుమల వాటిని భద్రపరిచి ఉంచాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు, అనుకున్నాడు, నా ప్రాణమా తినుమా సంతోషించుమా ఆనందించని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నీకు తింటాక అన్నీ ఉన్నాయి, నీ దగ్గర గోధుమలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, సమస్తమైన పనివారు ఉన్నారు, నా ప్రాణమా తినుమా సంతోషించమా సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. ఇతను దేవుడి యందు అతిశయపడేవాడు కాదు. నా దేవుడు నాకు ఉన్నాడు, ఇవన్నీ సమస్తము నాకు ఇచ్చాడని ఏనాడు కూడా అతను అనుకోలేదు. అతను అనుకున్నాడు, నేను పండించాను, బాగా పండాయి, వీటిని తిని బాగా బ్రతుకుతానని. అతను పండించిన గోధుమల దగ్గర, తన దగ్గర ఉన్న డబ్బు దగ్గర, తన దగ్గర ఉన్న వ్యాపారాల దగ్గర, పనివారి దగ్గర అతను అతిశయపడి నేను గొప్పవాణ్ణి తాను ఎంచుకుని అతను ఏం చేశాడండి, దేవునిని తృణీకరించి చెప్పుకుంటాడు. నా ప్రాణమా తినుమా త్రాగుమా సంతోషించమా అని చెప్పుకుంటుంటే రాత్రి సమయంలో దేవుడు పిలిచి, వీడికి బాగా తినేసి కొవ్వు బట్టి ఉన్నాడు, వీడు ఇక్కడ ఉండకూడదని, ఇంకా నా నామాన్ని మర్చిపోయాడని, ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ సమయం అయిపోయింది, నాతో వచ్చేయమని ఆయన పిలుస్తున్నాడట. అదేంటి ప్రభువా, నాకు ఇన్ని గోధుమలు ఇచ్చావు తినమని, నా పొలాలన్నీ బాగా పండించావు, ఇప్పుడేంటి నన్ను వచ్చేయమంటున్నావు, ఇంకా ఉంది కదా తినేసిన తర్వాత వస్తానంటే, దేవుడు తినేదాకా ఉండటానికి అవకాశం లేదురా బాబు, ఈ సమయంకి అయిపోయింది ఇది, నువ్వు దేని అందు అతిశయపడ్డావు, నీ గోధుమలు యందు, నీ దగ్గర ఉన్న వ్యాపార డబ్బు యందు, బంగారం వెండి దగ్గర నువ్వు అతిశయపడ్డావు. అవేవి కూడా నీ బలం ఎవరు, దేవుడే, నీ బలము దేవుడే. నీ దగ్గర ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ బలము దేవుడే కదండి. మన బలం ఎవరండి, దేవుడే. ఒక వ్యక్తి అన్నాడంట, నేను బాగా ప్రతిరోజు కూడా మంచి కూరగాయలు వేసుకుని అన్నం తింటున్నాను, మాంసం వేసుకుని అన్నం తింటున్నాను, చేపలు వేసుకుని అన్నం తింటున్నాను, బాగా బలంగా ఉన్నాను, అయ్యో నాకంటే బలవంతులు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను, ఇదేంటయ్యా మరి నా ఆరోగ్యం చూస్తే ఎప్పటికప్పుడు క్షీణించిపోతుంది, ఏమీ తినవు నువ్వు, కనీసం ఎప్పుడో దొరికినప్పుడు తింటావు, నువ్వు అలాగా అంత సన్నంగా ఉన్నప్పటికీ కూడా చాలా బలంగా ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడట. ఒక రోజున మరి ఆ బాగా తిన్నట్టు వాడు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే వేరేవారు అడిగారు, నువ్వు చూడు మీ ఇద్దరు కూడా మరి ఒకే వయసు వారు, సమకాలికులు. అయితే అతను ఎంతో తిన్నాడు, బాగా డబ్బు ఉంది, బాగా శరీరం పెంచుకున్నాడు, చాలా బలమైన వ్యక్తి. అతను చనిపోయాడు. మరి నువ్వు ఎలాగా బ్రతుకుతున్నావు, ఏమీ తినవు కదా, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏ గింజో అది దేశకి తింటూ ఉంటావు, మరి నువ్వు ఇంతగా సన్నగా ఉన్న పైగా ఇంతకాలం జీవిస్తున్నావు ఎలాగంటే, ఆవిడందట నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే ఆగి ఉన్నాను. దేవుని కృప అంటే సహాయము, దేవుని సహాయం వలన నేను బ్రతుకుతూ ఉన్నాను. నేను తిన్నంత మాత్రాన, తాగినంత మాత్రాన, బాగా బలంగా ఉన్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించలేను. నేను ఎలా బ్రతుకుతున్నానో ఆ బ్రతుకుకి, నేను ఎవరి యందు అతిశయపడుతున్నానో ఆ బ్రతుకుకి ఆ దేవుడే సహాయం చేస్తున్నాను, బ్రతికిస్తున్నాను. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే బ్రతుకుతున్నాను అన్నాడట. అంటే దేవుని కృప సహాయం ఉంటే మనం చక్కగా ఆయన అతిశయపడితే బలవంతులుగా మార్చబడతాం. ఇంకా అనేకమైన ఆయుష్కాలాలు మనకు దొరుకుతాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయించేవాడు ఎవడైనా సరే ప్రభువునందే అతిశయించాలి. నా దేవుడు నాకు ఉన్నాడనే
ఒక గర్వముతో మనం అతిశయించాలి. మనకు సమస్తము కలిగి ఉన్నాం భూమి మీద, మనకు దేవుడు అవసరం లేదని వీటి యందు మనం ఏనాడు కూడా అతిశయించకూడదు. ఒక సహోదరుడి మీద వేరొక సహోదరుడు ఎప్పుడూ అతిశయించకూడదు. మనుషులందరూ ఒకటే, సరి సమానమే. దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నాడంటే ఆ సేవకుడు పక్క సేవకుడు కూడా ఒకే ఒక సరి సమానంగానే దేవుడు ఎంచుకున్నాడు. అందరూ సరి సమానమైన సేవకులే. ఆ సేవకుల్లో కొంతమంది బలహీనులు ఉంటారు. కాబట్టి కోత కోసేవారు 10 మంది కోత కోస్తూ ఉంటారు. 10 మందిలో ఏ ఒక్కడు సరిగ్గా కోత కోయలేడు, కొంచెం నీరసం చేత ఇబ్బంది చేత లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బట్టి కోత కోయలేడు. ఆ సమయంలో ఏం చేయలేదు, పక్కవాడు కూడా ఒక కొడవలు వేసి అతని పనిలో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నీ కోత నేను కోసాను రాయా, నీ కోత నేను కోసాను రా, నీకంటే నేను గొప్పవాడిని నేను అతిశయించొచ్చా? అది సహోదరత్వానికి గుర్తు కాదు. సహోదరుడు అంటే ఐక్యత కలిగి కష్ట నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు, ప్రేమ యందు, నిందల యందు, శ్రమల యందు, దేవుని సేవ యందు ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యందే వారందరూ అతిశయపడాలి. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. చదువుతామండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మేము జ్ఞానులము గొప్పవారము అని చెప్పుకుంటారు కదా కొంతమంది. మాకు మహా తెలివి ఉందండి, జ్ఞానం అని చెప్పుకుంటారు కదా. అటువంటి వారందరూ సిగ్గుపరచడం కోసం, నువ్వు జ్ఞానమైనంత మాత్రం పెద్ద గొప్పవాడువా? నీ జ్ఞానాన్ని చూసుకుని నువ్వు అతిశయపడుతున్నావా? నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నన్ను తృణీకరిస్తున్నావా? నువ్వు గొప్పవాడని అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీకంటే వెర్రివాడిని, ఏమీ చేతకాని వాడిని, మాట్లాడటం కూడా చేతకాని వాడిని, చదవటం చేతకాని వాడిని, దేవుని నామాన్ని ఎలా మహింపరచాలో తెలియనట్టు వాడిని, ప్రార్థన చేయడం చేతకాని వాడిని, వెర్రివాడిని నేను ఎన్నుకున్నానని జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రి వాడిని దేవుడు ఎన్నుకున్నాడట. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల అలాగే ఉంటుందండి. ఎలాగంటే ఒక సంఘ కాపరిని చూస్తే వేరే ఒక సంఘ కాపరికి అలుసు కలదండి, అలుసు. ఒక సంఘం వారు నేను కనిపించారు. నేను అడిగిన, అయ్యా మరి అన్ని సంఘాల వారు కూడా మరి చాలా మట్టుకి కొంతమంది సేవకులు పిలిచి సేవ చేయించుకుంటారు. ఆ పక్క సంఘం వారిని పిలుస్తారు, ఈ పక్క సంఘం వారిని పిలుస్తారు. అయితే మీ సంస్థ వారు ఎవరిని కూడా మరి పిలిచి సేవ చేయించుకోరు ఎందుకు అని అడిగితే, ఎవరిని కలుపుకోరు ఎందుకు అని అడిగితే ఆయన అన్నాడు, చాలామందికి క్రమం తెలియదండి, వచ్చి క్రమం తెలియకుండానే సేవ చేస్తారని మాకు నచ్చదండి అన్నాడు. అప్పుడు నేను అన్నది ఏంటంటే, అప్పుడు క్రమం అంతా మీ సంఘానికే తెలుసా అని అడిగాను. మాకే తెలుసండి అన్నాడు. ఇప్పుడు మీరు అన్నది ఎలాగుందంటే, నా భార్య చాలా గొప్ప అందగతి, ఎదురువాడి భార్య అందగతి కాదన్నట్లుగా ఉందండి. మీ భార్య ఎంత అందగతో ఎదురువాడి భార్య కూడా అంతే అందగతి అని మీరు అనుకోవాలి. కేవలం అతనికి క్రమము తెలియదని అంటున్నారు. ఒకసారి వారితో కలిసి ఐక్యతగా ఉండి వారు చేసే ఆ సేవను కూడా మీరు గమనిస్తే వారిలో ఈ కట్టుబాటు ఉందా లేదా, క్రమము ఉందా లేదా అని మీకు అర్థమవుతుంది. అంతే తప్ప కానీ ఎదుటివాడిని కలుపుకోకుండా మేమే గొప్పవారమని అతిశయించడం మంచిది కాదండి. మరి ఎంతవరకు న్యాయము? సహోదరుల ఐక్యత కలిగి నివసించాలని దేవుని వాక్యం చెబుతుంది కదా, మరి ఆ వాక్యానికి లోబడరా అని అడిగాను. మారుమాట లేదండి. మారుమాట లేకుండా అతననే మాట ఏంటంటే క్రమము తెలియదట. ప్రపంచం మొత్తం క్రమం తెలియదు, కానీ ఆ సంఘానికి మాత్రమే, దానికి మాత్రమే క్రమము తెలుసు. దేవునికి స్తోత్రం.